దావీదు ఇశ్రాయేలీల మీద రాజు కాకుండా సైతాను ఎంత ఆటంకపరిచాడో, ఎంత అడ్డుపడ్డాడో, అలాగే నీ జీవితంలో చదువులో విజయం సాధించకుండా, ఉద్యోగంలో విజయం సాధించకుండా, వివాహం జరగకుండా, గర్భఫలం లేకుండా, పడుతున్న ప్రయాసంలో ప్రతిఫలం రానివ్వకుండా, చేసే వ్యాపారంలో లాభం రానివ్వకుండా, నీ కుటుంబం కట్టబడకుండా, అనుకున్నట్టుగా ఉన్నత స్థితికి చేరకుండా సైతాను శత విధాల ఆటంకాలు తీసుకొస్తాడు, అభ్యంతరాలు తీసుకొస్తాడు, అవమానాన్ని తీసుకొస్తాడు, అపాయాన్ని తీసుకొస్తాడు. అది వాడి పనే. కానీ ఈ లోకంలో ఉన్న సైతాను కంటే నీలో నాలో ఉన్న దేవుడే బహు బలమైన వాడు, గొప్పవాడు. అంతిమంగా దేవుడే గెలుస్తాడో, నిన్ను గెలిపిస్తాడో, అందులో సందేహము లేనే లేదు. ఆ దేవుడు గెలిపించే రోజు వచ్చినప్పుడు ఈ లోకంలో ఎవ్వడూ కూడా నీ విజయాన్ని అడ్డుకునే ఛాన్స్ లేనే లేదు. సహోదరి సహోదరులు, దావీదు జీవితంలో నుంచి విలువైన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. మొదటిగా దావీదు యెహోవాను కలిశాడు, యెహోవాతో నడిచాడు, యెహోవా చెప్పినట్టుగా చేశాడు, యెహోవాతో గెలిచాడు. నువ్వు నేను ఈ 4 మూల స్తంభాల మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో విజయం సాధిస్తాం, అనేక మందికి ఆదర్శంగా నిలుస్తాం.